అందరికీ నమస్కారమండి. కొంతమంది అడుగుతున్నారు, "అక్క అంగన్వాడీ టీచర్ పోస్ట్‌కి మరియు హెల్పర్ పోస్ట్‌కి ఎగ్జామ్ అనేది ఉంటుందా? ఎగ్జామ్ రాయాల్సి ఉందా మేము?" అనైతే అడుగుతున్నారు. కామెంట్‌లో అలా అడుగుతున్నారు. అయితే ఇప్పటి వరకైతే ఎలాంటి ఎగ్జామ్ నిర్వహించలేదండి. రీసెంట్‌గా అంటే ఈ నోటిఫికేషన్ పడకముందు గూడా అక్కడక్కడ వేకెన్సీస్ ఉన్నప్పుడు అవి ఫిలప్ జేసేవాళ్ళు. అక్కడొకటి, అక్కడొకటి ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే ఎప్పుడు లేదు. అంటే ఇన్ని ఖాళీలు ఎప్పుడు లేవన్నట్టు. ఎక్కడో ఒక చోట ఉన్నా గాని అక్కడ వాళ్ళని గాని ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అయితే తీసుకున్నారు. ఇప్పుడొచ్చేసి చాలా ఖాళీలు ఏర్పడినాయి. చాలా నోటిఫికేషన్ అనేది పెద్దగా ఎక్కువ మంది ఫిలప్ అయితున్నారు కాబట్టి, మరి ఈసారి ఎగ్జామ్ ఉంటుందా? లేదా? అనేదైతే తెలీదు. అది మనకి నోటిఫికేషన్‌లోనే వస్తుంది. అసలైతే సాధ్యమైనంత వరకైతే ఈటికి ఎగ్జామ్ ఉండదండి. ఎందుకంటే ఎగ్జామ్ బెడితే మనకే మంచిది. ఎందుకంటే వీఆర్ఏ వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు విలేజ్ లెవెల్‌లో వీఆర్ఏ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు ఆహ్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీఆర్ఏ అంటే వీఆర్ఓ, వీఆర్ఏ. అయితే వీఆర్ఓ కాకుండా వీఆర్ఏలు విలేజ్ లెవెల్‌లోనే ఉంటారు. మన అంగన్వాడీ లాగానే గ్రామంలో వాళ్ళని తీసుకోవటం జరిగింది. అయితే అప్పుడు వీఆర్ఏలను తీసుకున్నప్పుడు ఎలాంటి స్టడీ లేదు. కొంతమందయితే చదువుకోని వాళ్ళని గాని తీసుకున్నారు. తర్వాతొచ్చేసి 10థ్ వాళ్ళని తీసుకున్నారు. తర్వాతొచ్చేసి మళ్ళా రీసెంట్‌గా ఇంతకుముందు ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారన్నట్టు. ఎగ్జామ్‌లో పాస్ అయిన వాళ్ళని తీసుకోవటం అనేది జరిగింది. అయితే అప్పుడేం చేశారు, వాళ్ళకి పర్మనెంట్ జాబ్ కాదు. మామూలుగా మాలాగానే ఇచ్చేవాళ్ళు. కాంట్రాక్ట్ బేసిక్ మీదన అట్టా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. స్కీమ్ వర్కర్ లాగా. అయితే ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేశారో, ఆ తర్వాతొచ్చేసి వాళ్ళనైతే పర్మనెంట్ చేయటం జరిగింది. ఒకవేళ అంగన్వాడీ పోస్టులు గాని పర్మనెంట్ చేసే ఉద్దేశ్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ బెడతారు. ఎగ్జామ్ బెడితే మాత్రం మనకే మంచిదండి. ఎగ్జామ్ రాయకనే గదా! ఇన్ని రోజుల నుంచి పర్మనెంట్ జేయాలని అయితే పోరాడుతున్నాము. ఎగ్జామ్ అనేది లేకపోవటం వల్ల ఎగ్జామ్ రాలేదు గాబట్టే ఇప్పుడు మమ్మల్ని పర్మనెంట్ జేయట్లేదు. అప్పుడు నేనెలా జాయిన్ అయ్యాననంటే ఈసీసీఈ అనేది ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే స్కీమ్ కింద మమ్మల్ని తీసుకోవటం జరిగింది. ఆ స్కీమ్‌లో అప్పుడు 10థ్ పాస్ అయిన వాళ్ళు, అది మార్కులు ఎక్కువున్న వాళ్ళని తీసుకోవటం అనేది జరిగింది. 2001లో తీసుకున్నారు. అప్పుడు అంగన్వాడీ స్కూల్స్ లేవు. ఇది మమ్మల్ని తీసుకున్నప్పుడు ఇది గాని అంగన్వాడీ స్కూల్ కిందయితే కాదు. ఈసీసీఈ కింద తీసుకున్నారు. అప్పుడు మార్కులను బట్టి నాకు 410 ఉన్నాయండి అప్పుడు. అయితే వాటిని బట్టి తీసుకున్నారు. ఇంక 363 అట్లా ఉన్న వాళ్ళని 370 ఉన్న వాళ్ళని గాకుండా ఎక్కువ మార్కులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని తీసుకోవటం అయితే జరిగిందప్పుడు. ఇప్పటికైనా ఎప్పుడైనా 10థ్ మార్క్స్‌ని బట్టే తీసుకోవటం అనేది జరుగుతుంది. అప్లికెంట్స్ ఎంతమందున్నారో అందరి అప్లికేషన్‌లల్ల ఎక్కువ మార్కులు ఎవరికున్నాయనేదైతే తీసుకొని ఆ పోస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇప్పటి వరకు గాని. అయితే అలా తీసుకున్న దాన్ని ఏసీసీఈని కొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత అప్పుడు మాకు జీతం వచ్చి నేను జాయిన్ అయినప్పుడు ఈసీసీలో ఉన్నప్పుడు 600 జీతమే మాకప్పుడు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టేదండి. ఈ అంగన్వాడీ స్కూల్స్ లేవు. అయితే మళ్ళా ఇప్పుడు అదే తీసుకొస్తున్నారన్నట్టు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో చిన్న పిల్లల్ని పెడితే, గవర్నమెంట్ స్కూల్‌లో పిల్లలకి మధ్యాహ్న భోజనం అనేది లేదప్పుడు. అయితే పిల్లలకొచ్చేసి వీళ్ళకి అప్పుడు ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మాను, పులగము, కిచిడి అవి చేసి పెట్టేది పిల్లలకి. అయితే పిల్లలు ప్లేట్లు తెచ్చుకునేది. ఇంగ ప్లేట్లు అలాంటివి గాని ఏమి ఇవ్వలేదు. ప్లేట్లు తెచ్చుకున్నప్పుడు ఆ స్కూల్‌లో ఒక హాల్ ఇచ్చిర్రు మా పిల్లలకి. హాల్ ఇచ్చినప్పుడు ఆ హాల్‌లో కూర్చొని ఆ ప్లేట్లు మొత్తం సౌండ్ చేయటం, ఇలా చేయటం వల్ల హెచ్ఎం సారు, టీచర్స్ వీళ్ళందరూ అనుకున్నారు. అయ్యో! ఈ పిల్లలు చిన్న పిల్లల్ని మన దాంట్లో పెడితే బాగోదు. అల్లరి అల్లరి చేస్తున్నారు. హ్మ్. ఎడ్యుకేషన్‌కి ఇబ్బందయితుంది. స్టడీ క్లాసులు చెప్పుకోవడానికి ఇబ్బందయితుంది అని చెప్పేసి మరింగప్పుడు ఏం చెప్పారో ఏమో తెలీదు. అప్పుడు ఆ తర్వాత ఈసీసీ దాన్నే అంగన్వాడీగా తీసుకున్నారు. అంగన్వాడీ పోస్టులు పడ్డప్పుడు మళ్ళీ మా విలేజ్‌కి రావటం జరిగింది. అప్పుడు గాని చాలామంది అంగన్వాడీకి గాని మేము అప్లై చేసుకుంటాం అనైతే వచ్చారు. లేదమ్మా ఇక్కడున్న ఈసీసీనే అంగన్వాడీ చేస్తున్నాం అనేది చెప్పారు. అలా నేను అంగన్వాడీలోకొచ్చాను. అంతేగాని నేనైతే ఫస్ట్ నుంచయితే అంగన్వాడీ గాదు. ఈసీసీనే అంగన్వాడీ జేశారు. అప్పుడు మా కోదాడ ప్రాజెక్ట్ లేదన్నట్టు. ఆ ప్రాజెక్ట్ గాని కొత్తగా ఏర్పడింది. ఆ తర్వాతే మాకందరికి 2002 ఆగస్టు 15 నుంచి అంగన్వాడీ టీచర్‌గా నేను జాయిన్ గావటం అనేది జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు గాని 10థ్ మార్కులను బట్టి మాత్రమే ఇప్పటి వరకు గాని 10థ్ మార్కులు ఎక్కువున్న వాళ్ళకి మాత్రమే పోస్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు.
మాకిచ్చేది పే స్కేల్ గాదు కాబట్టి గౌరవ వేతనము. గౌరవంగా ఈళ్ళు చేస్తున్నారు అనే దాన్ని బట్టి వేతనం అనేది ఇస్తున్నారు. అసలిది ఫస్టు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఏర్పాటు జేసింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు గాని వర్క్ జెప్తున్నారు గాబట్టి వాళ్ళకి సంబంధించినవి గాని స్కీమ్స్ కానీ ఈ చిన్న పిల్లలకు సంబంధించినవి, గర్భిణీ బాలింతలకు సంబంధించినవి వీళ్ళు గాని ఇది చేయిస్తున్నారు గాబట్టి వీళ్ళు కొంత, వాళ్ళు కొంత ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా తక్కువ ఇస్తుంది జీతము. ఎక్కువ మొత్తంలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వమే మాకు సాలరీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అందుకోసమననేది అప్పుడు అలానే తీసుకోవటం జరిగింది. గౌరవ వేతనం ఒక స్కీమ్ వర్కర్‌లాగా కాంట్రాక్ట్ బేసిక్ లాగా తీసుకోవటం జరిగింది. చెప్పాను ఇంతకుముందు వీడియో గాని చేశాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో 5 ఇయర్స్ మాత్రమే మీరు అనేది తీసుకున్నారు. 5 ఇయర్స్ తర్వాత మళ్ళా 5 ఇయర్స్ అలా పెంచుకుంటూ ఇప్పుడు అంగన్వాడీ అంటే చాలా అవసరమని అదే తెలిసిపోయింది. జనాలకైతే చాలా అవసరంగా ఉందన్నట్టు. అంగన్వాడీ కేంద్రం అనేది ఎంతో ముఖ్యము. తల్లులకి, పిల్లలకి చిన్న పిల్లలు ఈళ్ళని చూసుకోవటానికైనా అంగన్వాడీ కేంద్రం అనేది ఎంతో ముఖ్యమైనదైతే ఇప్పుడు అంగన్వాడీ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుస్తుంది జనాలకి. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలంటే ఏంటనేది, అంగన్వాడీ టీచర్ అంటే ఏంటనేది చాలా మందికి అవేర్‌నెస్ అనేది వచ్చేసింది. కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీ జాబ్‌లు పర్మనెంట్ జేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే చాలా అవసరము. ఎందుకంటే అది పునాది లాంటిది కాబట్టి వాళ్ళు మంచిగా జేసి దాన్ని మంచిగా ఇంప్రూవ్ జేసుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకైనా గానీ. సరైన సాలరీస్ ఇవ్వకోకుండా, సరైన సదుపాయాలు లేకోకుండా అంగన్వాడీ స్కూల్స్ ఎక్కడో ఏదైనా ఖాళీగుంటే బిల్డింగ్ అందులో పెట్టేయండి అని అనడం. ఎక్కడ పాడుబడ్డదో బిల్డింగ్ ఉన్నా గాని అక్కడ అది ఉంది గదా! గవర్నమెంట్ బిల్డింగ్ అది బాగు జేసి అందులో పెట్టండి అనేది కొంతమందికి అలాగే నిర్వహిస్తున్నారు ఇప్పటికి. కొంతమందికైతే మాది ముంపు గ్రామం గాబట్టి మాకైతే బిల్డింగ్ అనేది పక్కా బిల్డింగ్ కట్టడం జరిగింది. కొన్ని సెంటర్స్ మంచిగనే ఉన్నవి. ఇంకా కొన్ని సెంటర్స్ అయితే అద్దె భవనాలలోనే నడుపుతున్నారు. ఇలాంటివన్నీ చూసుకోవాలి గాబట్టి అందుకనే నోటిఫికేషన్ అనేది పడ్డాక మనకైతే ఎగ్జామ్ ఉంటదా? లేదా? అనేది తెలుస్తుందండి. అది మాకు నోటిఫికేషన్ రాగానే మాకు గాని ఇన్ఫార్మ్ జేస్తారు మా మేడం వాళ్ళు. నేను మాకు తెలిసిన వెంటనే నేనైతే వీడియో జేస్తాను. ఇంకా వీటి గురించి కానీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇప్పుడు హాలిడేస్‌లో ఉన్నాం గాబట్టి మాకైతే ఏం ఇన్ఫర్మేషను ఇలాంటివి ఏం రిపోర్ట్స్ అడిగేదైతే లేదు. ఎటు గూడా బిఎల్‌ఓ డ్యూటీ గురించయితే మాకు ఇప్పుడు ఆ యాప్ గురించి ఇయన్నీ జెప్తున్నారు. ఇంతకుముందు ఒక మెమో లాగా వచ్చింది. మీకు బిఎల్‌ఓ డ్యూటీలు అలాంటివి ఏమి నిర్వహించొద్దు. సర్వేలు అంగన్వాడీ టీచర్స్‌కి నిర్వహించొద్దనైతే పెట్టారు. మళ్ళీ ఇప్పుడు బిఎల్‌ఓ యాప్ మీరు ఓపెన్ జేయండి. బిఎల్‌ఓ యాప్ ఇన్‌స్టాల్ జేసుకోండి అనైతే ఎంఆర్‌ఓ ఆఫీస్ నుంచయితే ఇప్పుడొస్తుంది మళ్ళీ. అందుకోసమనైతే అంగన్వాడీ పోస్టులయితే ఖాళీలు నింపకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకనంటే ఇప్పుడు మాకు హెల్పర్ లేరు. నాకు బిఎల్‌ఓ మీటింగ్ ఉందన్నారనుకోండి. నేను ఒకవేళ పిల్లల్ని మధ్యలో వదిలిపెట్టి ఎళ్ళాలంటే చాలా ఇబ్బందయితుంది. ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరుండరు. సడెన్‌గా వాళ్ళు ఇంటింటికి పంపించేసరికి సాయంత్రం అయిపోద్ది. అందుకోసమని హెల్పరు అనేది తొందరగానే పెడతారు. ఈ పోస్టులనేవి తొందరగానే పడతాయి. కాబట్టి అంగన్వాడీ పోస్టులు పడకుండా అయితే ఎటు పోవు. ఖచ్చితంగా పడతాయి. కాకపోతే అదెప్పుడనేది కొంచెం టైం పడుతుంది. నేను నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పనిసరిగా వీడియో చేస్తానండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం మందికైతే పోతుంది కాబట్టి లైక్ చేయండి. థాంక్స్.